అనేది నేను డైరెక్ట్ గా చెప్పదలుచుకున్నా, ఏ ఇబ్బంది లేదు దీంట్లో. నేను ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉంటే చాలా వేదికల మీద లక్షలాది మంది ఉన్నప్పుడు చెప్తారు మీకు, నేను ఈ గుడికి రావడం వల్ల కోట్లు సంపాదించాను, నేను ₹1,00,000 వేసానని చెప్తారు. నేను మొన్న కూడా మాట్లాడాను, నేను సాక్ష్యం చెప్తున్నాను. నేను ఈ రోజు ఎమ్మెల్యేని అంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో మొదటి పౌరుగా నన్ను ఎన్నుకున్నారంటే పెదకృష్ణరాజు గారు లాంటి ఆయన ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు కూడా నాకు ఓటేసి నన్ను సపోర్ట్ చేసి గెలిపించారంటే అది ఆ భగవంతుడి దయ, ఆ వెంకటేశ్వర దయ. నేను చెప్తున్నాను, ఇప్పుడు ప్రతి హిందూ కూడా గర్వించదగిన చెప్పవలసిన అవసరం ఉంది. అలాంటి కర్మ మనకు ఏర్పడింది. గణాంకాల ప్రకారం 2040 సంవత్సరంలో హిందూ ధర్మం 2వ స్థానానికి వెళ్ళిపోతా ఉందని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ భారతదేశంలో అని ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైందని కూడా తెలియజేస్తాం. అలాంటి సమయంలో మరి ఇక్కడ ఈ ధార్మిక కార్యక్రమం 70-80 మంది పీఠాధిపతులు, యాగాలు, యజ్ఞాలు, ఎక్కడికో అయోధ్యలు దర్శనం చేసుకోవాల్సినటువంటి ఆ రామబాణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన పంపించి మీరు చూడండి అంటే చూడలేనటువంటి అందులు మనం చాలా మంది చూస్తాం. ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేయండి, సిగ్గుపడకండి. చాలా మంది నా తెలివితేటలో సంపాదించాను, నా వల్లే నేను ఇలా ఉన్నాను అనుకుంటే అది చాలా పొరపాటు. మనతో పాటు మన పుట్టిన సమయంలో చాలా లక్షలాది మంది పుట్టుంటారు, వాళ్ళందరూ మనలాగా ఉన్నారా అని ఆలోచన చేయండి. కర్మఫలాన్ని నమ్మండి, కర్మలు చేస్తే అది ఇక్కడే అనుభవిస్తాం. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మాల్సిన అవసరం ఏర్పడుతూ ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు వీళ్ళందరూ మాట్లాడే ముందు నాకు మాట్లాడడం అనేది పెద్దల ముందు మాట్లాడే అంత స్థాయి నాకు లేదు. అయినా కానీ నాకు భగవంతుడి ఆశీస్సులతో నేను నా మనసులో ఉన్నది ఇంతమందికి చెప్పాలనుకున్నాను. ప్రతి అందరూ హిందూ బంధువులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ వేదికను పంచుకోండి. మీరు ఈ స్థాయికి ఎలా చేరారో కూడా మీరందరూ కూడా చెప్పండి, సాక్ష్యం చెప్పండి, మిమ్మల్ని కోరుతాము. నేను చాలా క్రిస్టియన్ సభలకు కూడా వెళ్తాను, అక్కడ కూడా చెప్తాను నేను హిందువుని, కానీ నేను ధర్మం వైపు అడుగులేస్తాను, మీరు కూడా బైబిల్ వైపు అడుగులంటే భగవద్గీత అడుగులేస్తాను. నేను ఎవరిని విమర్శించను. కానీ అన్నశ్రీగా రూపాయలు కలిసి వస్తాయి, కోట్ల ఆస్తి కలిసి వస్తుంది, మీకు డబ్బు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, డాక్టర్లు అక్కర్లేదని చెప్పేటువంటి చాలా మంది నేను మోసపోతున్న మాటలు నేను వింటా ఉన్నాను. ఇంకా